ప్రజలారా నమస్తే. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంటే కూడా కేటీఆర్ చాలా 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 ప్రమాదకరం. ఈ మాట నేను ఎందుకు అంటున్నా ఒకసారి ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. एक वक्त आएंगी आपके बच्चे आपसे पूछेंगे क्या अब्बू कभी कोई वक्त था कहते ना, आपको अजान सुनने को मिलता था कहते ना, लाउड स्पीकरों पे चलता था कहते ना। ये पूछने की एक माहौल बनती अगर केसीआर जैसे सेक्युलर लीडर को अगर आप खो जाएंगे. చూసిరు కదా ఈ వీడియోలో కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, రానున్న రోజుల్లో ఒకవేళ కేసీఆర్ కనుక ఈ వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతే రానున్న రోజుల్లో తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని వివరిస్తూ, ముస్లిం పిల్లలంట వాళ్ళ తండ్రులను అడుగుతారంట ఏమనంటే, నాన్న నా చిన్నతనంలో మసీదులు ఉంటుండే, మసీదులకు వెళ్ళి నమాజ్ వస్తుండే, అది లౌడ్ స్పీకర్లలో వినిపిస్తుండే, ఇప్పుడు ఏమైంది ఆ మసీదులకు, ఇప్పుడు ఏమైంది ఆ నమాజ్కు, ఇప్పుడు ఏమైంది ఆ లౌడ్ స్పీకర్లకు అని అడుగుతారంట. ఇట్లా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఇవి శాంతి భద్రతలు నెలకొల్పే మాటలా, లేదంటే హిందూ ముస్లింలను రెచ్చగొట్టే మాటలు, లేదా వాళ్ళ మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలా? మీరు చదువుకున్నారు, మీరు ప్రపంచ దేశాలు తిరిగినారు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు చెప్పిర్రు మాకు ఆ దేశాల్లో స్వేచ్ఛ లేదని. భారతదేశంలో ఉన్న ముస్లింలు ఒప్పుకున్నారు, ఈ దేశంలో చాలా స్వేచ్ఛ ఉంది, చాలా ఆనందంగా ఉన్నామని. మీకు ఒక్క విషయం అర్థం కావాలేదా? 20 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. బీఆర్ఎస్ఓ బీజేపీ కాంగ్రెస్ ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు. మీరు ఓడిపోతే పోయి ఫారెన్లో బంటారు, గెలిస్తే పోయి ఫామ్ హౌస్లో బంటారు, సామాన్య జనాలాగా బయట తిరగరు. మరి అదే ఒక సామాన్య హిందూ ఒక సామాన్య ముస్లిం ఎదురుపడితే వాళ్ళు సఖ్యతతోటి సామరస్యంగా జీవించేటటువంటి పరిస్థితి ఉంటుందా? మీరు ఈ స్థాయిలో వాళ్ళ మనసులో విషయం నింపితే, వాళ్ళ గుండెల్లో విషయం నింపితే సామాన్య హిందూ ముస్లిం సఖ్యతతో జీవించగలుగుతారా? అయినా నాకు ఒక్కటి అర్థం కాదు, మీ నాన్న కేసీఆర్ పరిపాలించేది ఒక తెలంగాణ, భారతదేశంలో 28 రాష్ట్రాలు, మిగతా 27 రాష్ట్రాల్లో కేసీఆర్ లేడు. మరి అక్కడ మసీదులు బంద్ అయినాయా, లౌడ్ స్పీకర్లు బంద్ అయినాయా? ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు? అభివృద్ధి చేస్తే మీరు ఈ స్థాయికి దిగజారి హిందూ ముస్లింల విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లాడుకునే పరిస్థితి వస్తుండేనా? మారాలి, రాజకీయాలు మారాలి, మీలాంటి వాళ్ళు మారాలి. తెలంగాణ ప్రజలారా దీన్ని గమనించండి. ఎన్నికలు 20 రోజుల్లో అయిపోతాయి. ఇట్లాంటి కేటీఆర్ లాంటి పిచ్చోళ్ళని సీరియస్గా తీసుకోకండి దయచేసి. జై తెలంగాణ.